గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్ ఛార్జీలను 20% పైగా పెంచింది. దీంతో విద్యార్థులు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆర్టీసీ మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఛార్జీలను పెంచామని వాదిస్తోంది. ఇంతకీ కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యార్థులు, ఎన్జీఓలతో పాటు సాధారణ ప్రజల బస్ పాస్ ఛార్జీలను 20% నుంచి 24% పెంచింది తెలంగాణ. పెంచిన ధరలను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రయాణికుల ఆర్డినరీ పాస్ ధర 1150 రూపాయల నుంచి 1400 రూపాయలకు పెరిగింది. 1300 రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర 1600 రూపాయలుగా మారింది. 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలెక్స్ పాస్ ను 1800 రూపాయలకు పెంచారు. మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర 1800 నుంచి 2200 రూపాయలకు చేరింది. విద్యార్థుల రూట్ పాస్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. ప్రస్తుతం కిలోమీటర్లకు 150 రూపాయలు ఉన్న పాస్ ధర 225 రూపాయలకు పెరిగింది. గరిష్టంగా 22 కిలోమీటర్లకు 450 రూపాయలు ఉండగా దాన్ని 675 రూపాయలకు పెంచారు. ఇక జిల్లాల్లో ప్రతి నెల రూట్ పాస్ 5 కిలోమీటర్ల వరకు 150 ఉండగా ఇప్పుడు 225 రూపాయలు అయింది. గరిష్టంగా 35 కిలోమీటర్లకు 550 రూపాయలు ఉండగా 825 రూపాయలకు పెంచారు. మరోవైపు విద్యార్థుల నెలవారీ రెగ్యులర్ పాస్ ఛార్జీలు 400 నుంచి 600 రూపాయలకు పెరిగాయి. 3 నెలల బస్ పాస్ ధర 1200 నుంచి 1800 వరకు పెరిగింది. అయితే స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలు పెరగడంతో ఇకపై వారు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ బస్ పాస్ తో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్డినరీ పాస్ ధరను 470 నుంచి 705 రూపాయలకు పెంచారు. హైదరాబాద్ లో క్వార్టర్లీ పాస్ 1350 నుంచి 1950 రూపాయలకు పెంచారు. ఆర్డినరీ స్పెషల్ పాస్ ధర 450 నుంచి 650 రూపాయలకు పెరిగింది. అటు ఎన్జీఓల నెలవారీ ఆర్డినరీ బస్ పాస్ 400 నుంచి 600 రూపాయలకు చేరింది. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 550 నుంచి 800 రూపాయలు, మెట్రో డీలెక్స్ పాస్ 700 నుంచి 1000 రూపాయలకు పెంచారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే పుష్పక్ ఏసీ బస్ పాస్ ధరను 5000 రూపాయలుగానే ఉంచారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో నగదు నిల్వలు దారుణంగా పడిపోయాయి. దీంతో బస్సుల నిర్వహణ, విడిభాగాల కొనుగోళ్లు, డిపోల రోజువారీ ఖర్చులు తదితర అవసరాలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 3 ఏళ్లుగా బస్ పాస్ ఛార్జీలు పెంచలేదని, డీజిల్ ధరలు పెరగడం, ఉద్యోగుల జీతాలు చెల్లింపులతో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని యాజమాన్యం తెలిపింది. వాటి నుంచి బయటపడేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు టోల్ ప్లాజా వినియోగ ఛార్జీలను సైతం ఆర్టీసీ సవరించింది. ఒక్కో ప్రయాణికుడి నుంచి ఇకపై ప్రతి టోల్ ప్లాజాకు 10 రూపాయలు వసూలు చేయనుంది. దీంతో పెరిగిన ధరల ద్వారా ఆర్టీసీకి ప్రతి నెల సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరనుంది. అయితే బస్ పాస్ ఛార్జీల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పెంపు ఆర్థికంగా భారం కానుందని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఆర్టీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.